అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల చుట్టోడు బాగున్నడే గుట్టాకు రమ్మని గుంజుతాడు అబరాను అబరాను రాను 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 నీ ఎంట నేను రాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫోక్ మీడియా తెలుగు. నేను మీ శ్రవంతి. సో మనకి ముఖ్యంగా ఫోక్ సాంగ్స్కి పెట్టింది పేరు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి. చాలామంది కూడా ఈ ఫోక్ సాంగ్స్ని ఇష్టపడుతున్నారు. బస్సులో కానీ కార్లో కానీ ఎక్కడైనా లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా చాలామంది కూడా వీటిని సాంగ్స్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే లిరిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉంటాయి, కనెక్ట్ అయిపోతున్నారు జనాలు అనేటివి. సినిమా పాటల కంటే ఈ ఫోక్ సాంగ్స్ని జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారండి. సో అలాగే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఈరోజు మన అన్సీ ప్రొడక్షన్స్లో ఒక ఫోక్ సాంగ్స్ మేకింగ్ జరుగుతుందండి. అన్సీ ప్రొడక్షన్లో అది రాబోతుంది. ఆ సాంగ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, హీరోయిన్స్ ఎవరు అని చెప్పేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. ఒకసారి లోపల వెనకాల చూడండి, మన షూటింగ్ కూడా జరుగుతుంది. మనం ఇక్కడికి వచ్చి కూడా మనము వాయిస్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ కూడా జరగదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వాయిస్ కూడా ఇస్తున్నాను. అసలు ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్దాము. హీరోయిన్స్ ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, ప్రొడక్షన్ అలా నేను చెప్పేశాను, కానీ దానికి డైరెక్షన్ ఎవరు, డిఓపి ఎవరు, వాళ్ళు ఎప్పటి నుంచి షూటింగ్ చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. సో వచ్చేసేయండి, అసలు ఆలస్యం చేయకండి. నాతో పాటు ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా వెళ్తున్న ఒక పింఛన్ పిల్లోడు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాము. ఈ సాంగ్ ముఖ్యంగా చెప్పాలంటే, ఈ సాంగ్ ఈరోజు ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ గ్రామంలో జరుగుతుంది. సాంగ్ కోసం కూడా చాలా కష్టపడుతున్నాడు పింఛన్ పిల్లోడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే వాళ్ళు తన వీడియోసే వస్తాయి, చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాం, ఈ షూటింగ్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాము. హీరోయిన్తో ఎలా రొమాంటిక్ సాంగ్ కాబట్టి ఎలా తను యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ లక్ష్మీపూర్ గ్రామంలో జరుగుతుంది? లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచిగా అందంగా కూడా ఉంది. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనది అన్సీ ప్రొడక్షన్లో వస్తుంది ఈ సాంగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? నిజం చెప్తున్నా, ఈ లొకేషన్కి వచ్చుడే నేను ఫస్ట్ టైం చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. అంటే విజువల్స్ ప్రతి ఒక్కటి కొత్తగా ఉన్నది, నాకైతే హ్యాపీ ఉంది, మంచి అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా చూడక కొత్త లొకేషన్ చూస్తే, ఒక అద్భుతం చూస్తే ఒక 5 సెకండ్లు మైండ్ పనిచేస్తాడు, అట్లా అనిపిస్తుంది. ఓకే. సో ఈ హన్సీ ప్రొడక్షన్లో మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ గతంలో ఏం అంటే ఎందులో చేశారు, ఎలాంటి ప్రొడక్షన్? అంటే వేరే ఛానల్స్ వాళ్ళ చేసిన, ఓన్గా మళ్ళీ నా ఛానల్ కూడా పెట్టుకున్నా. ఓకే. ఏమేమి సాంగ్స్ చేశారు? ఒక్కసారి సాంగ్స్ మీరు చేసిన హిట్ అయిన సాంగ్స్ చెప్పండి. హిట్ అయిన సాంగ్ అంటే రంగు రంగుల సింగిడివే ఒకటి, తర్వాత ఏ ఏ పోషి ఏ పోషి సాంగ్ అయితే ఇప్పుడు యాష్ ట్రెండింగ్ 3లో ఉన్నది పింఛన్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. అది ఎవరి ఛానల్ కాదు, అది నా ఛానలే. మనదే, అన్ని మనే. సో నెక్స్ట్ బయట అంటే ఇది హన్సీ ప్రొడక్షన్. ఇది నా సాంగ్ తర్వాత ఇప్పుడు చేస్తున్నా అంటే హన్సీ ప్రొడక్షన్. ఓకే. అంటే దాదాపుగా ఎన్ని సాంగ్స్ ఇప్పుడు వచ్చినాయి మీవి? అది ఒక 5-6 వచ్చినాయి. అందులో బాగా హిట్ అయిన సాంగ్ అంటే పోషి. సో నెక్స్ట్ రంగు రంగుల సింగిడి. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి అందులో? నాకు నా సాంగే ఇష్టం, నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళ సాంగ్ హిట్ అయిందని కాదు, కానీ ఎందుకో కానీ మస్తు ఇష్టం నా సాంగ్. నాది అబ్బ పోషి. ఒకసారి ఆ సాంగ్ లిరిక్స్ కొంచెం పాడితే కూడా మన వ్యూవర్స్ కూడా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు, అరే వీళ్ళు పాడిపిస్తుందా పాడిపించదా అని చెప్పేసి కూడా వాళ్ళు లైక్ చేస్తారు కదా, చూస్తారు. ముఖ్యంగా జనాలు ఎక్కువ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మీరు ఎలా పాడతారు, మీది అంటే మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒకసారి మీ గొంతు కూడా వాళ్ళకి వినిపించండి. అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల చుట్టోడు బాగున్నడే, అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల చుట్టోడు బాగున్నడే, రమ్మంటాడే అడు పొమ్మంటాడు, గుట్టాకు రమ్మని గుంజుతాడు అబరాను అబరాను రాను 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 నీ ఎంట నేను రాను 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 ఓ పిల్లగా ఓ అరును. ఓకే. సో సూపర్ పాడారండి, నిజంగా డ్యాన్సే కాదు సాంగ్స్ కూడా మంచి హిట్తో ముందుకు వస్తున్నాడు. సింగింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ట్రై చేస్తారా సింగింగ్? కొడతారచ్చు, బాగానే ఉంది కదా, ఎందుకు కొడతారు? సరే ట్రై అయితే చేస్తారు. సో సింగింగ్ కూడా ట్రై చేస్తారట, అంటే డ్యాన్స్ అండ్ సింగింగ్ కూడా ట్రై చేస్తారంట. నెక్స్ట్ అంటే ఎక్కడ మీ ప్రాపర్? ఇక్కడ మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పొచ్చ గ్రామంలో ఉంటున్నా, కానీ నా ఓన్ ప్రాపర్ వచ్చేసి దాని నిర్మల్ జిల్లా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మరి 300 కిలోమీటర్లు. అంటే పాట కోసం ఎంత దూరమైనా మనం వచ్చేస్తాము ఖచ్చితంగా, మిమ్మల్ని మెప్పిస్తానని చెప్పేసి అంటున్నాడు పింఛన్ పిల్లోడు. సో ఎలా అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఎలా అనిపించింది?
ఎట్లా అనిపించింది అంటే ఇక ఇది అంతా చెప్పినట్టు పెద్ద ఇంటర్వ్యూ అవుతుంది ఇక అది పెద్ద ముచ్చట అవుతుంది. అంటే నిజం చెప్పాలంటే అంటే ముచ్చటోడది మునుమోడది అట్లా అని చెప్తున్నా. అదే పెద్ద లాగ్ ఉంటది కదా, ఓపిక కొద్ది చూస్తారా, స్కిప్ చేయరు ఇక బాగా కష్టపడి వచ్చినది ఒకటే అయితే చెప్తే. ఇంతకు మించి చెప్పాలంటే కష్టం అంటే బాగా ఏమనిపించింది అంటే కొంతమందికి నేను సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా అనుకుంటారు కదా. సో ఆ కసి కొద్ది మీద వచ్చారంటున్నారు కాబట్టి మీకు బాగా బాధ పెట్టిన సన్నివేశం ఏంటి? సో ఎందుకు వచ్చారు ముఖ్యంగా, అది మనకు కావాల్సింది అది? నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే ఫోక్ ఇండస్ట్రీకి రావాలని. కాకపోతే ఫోక్ ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ ఫేమ్ సంపాదించాలా. ఫేమ్ సంపాదించాలంటే ఇప్పుడు నాకు ఉన్న ప్లాట్ఫామ్ ఫస్ట్ టిక్ టాక్ ఉండే. నేను ఫోన్ కొన్నానో లేదో కథం టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ దొరికింది, దాన్ని వినియోగించుకొని ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే నా ఫాలోవర్స్ లేని నేను లేను, వాళ్ళు చేయబట్టి నేను ఇక్కడ ఉన్నా. ముఖ్యంగా ఫాలోవర్స్ లేని నేను లేను, చాలా కష్టాలు పడ్డాను, ఆ కష్టాలను అనుభవించి ఒక నేమ్ సంపాదించాలని చెప్పేసి నీ ఫోక్ ఇండస్ట్రీకి అయితే వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. ముఖ్యంగా మీకు మంచి వ్యూస్ వెళ్ళిన సాంగ్ ఏంటి? ఏ పోషి ఏది చెప్పినా అదే పోషి పాట. అంటే నేను చెప్పకుండా కానీ వాళ్ళకి అర్థమైపోతుంది, అదే ఉంది. ఇప్పుడు ఆ ట్రెండింగ్ 3లో ఉన్నది యూట్యూబ్లో. ఇంకా ముందు ముందు ఇంకేం చేయబోతున్నారు? ఇప్పుడు నా ఛానల్ అని నెక్స్ట్ కూడా ఒక మా ఫాలోవర్స్ కోసం ఒక బ్లాస్ట్ ఇచ్చేస్తా నెక్స్ట్ మంత్లీ. అదేంటో కొంచెం రివీల్ చేయరా? రివీల్ చేయ, అది జస్ట్ రాపిచ్చిన అంతే సాంగ్. మీడియా ఛానల్లో కొంచెం రివీల్ చేస్తే వాళ్ళు కూడా జనాలు కూడా చూస్తారు, అప్డేట్ అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తారు కదా. వెయిట్ చేస్తారు కరెక్టే, కానీ నాకు ట్యూన్ రాలేదు కదా. రాలే మరి ఎట్లా అప్డేట్ ఇస్తాను అని నా థాట్స్ వాళ్ళకి తెలుసు. నేను ఒకటి ఏదైనా చెప్పిందంటే అది ఫుల్ఫిల్ అవుతా, లేదంటే సీరియస్గా చెప్పేస్తా. నచ్చకుంటే అన్ఫాలో కొట్టు, లేకుంటే సబ్స్క్రైబ్ ఏమంటారు కదా తీసేయని. సబ్స్క్రైబ్ నీకు కూడా నచ్చలేదు కానీ హడావిల్లా ఎవరు కూడా అనరాదు నిజంగా చెప్తానంటే కదా. మరి ఇంతమంది చూస్తున్నారు, మరి హడావిల్లా ఉంటుంది కాబట్టి మనం కూడా అనరాదు. సో నెక్స్ట్ మంచి సాంగ్ ఇది కాకుండా, ఆ ట్రెండింగ్లో కాకుండా ఇంకా నెక్స్ట్ లవ్ ఫెయిల్యూర్స్, డ్యూయట్, తర్వాత బోనాలు వచ్చినాయి కానీ ఇక నాకు సెట్ కాదని చేయలే. ఈ బోనాల సాంగ్ వచ్చినప్పుడు నేను వేరే వెబ్ సిరీస్లో ఉన్నా, అందుకే నా పోషి అలా చేస్తుంది బోనాల సాంగ్స్. వెబ్ సిరీస్ చేశారా? ఏం చేసిన అడుగుతావా? ఇప్పుడు చేసిన రాలేవు, నేనేం చెప్పా ఇప్పుడు. అంటే ఏవి రాలేవట, ఏవి అడగద్దు అని చెప్పేసి అంటున్నాడు. నిజం చెప్పాలంటే బతలాడించుకుంటున్నాడు. నిజం వేసుకోవాలి, అప్డేట్ ఫస్ట్ ఉంటది. మీ ఫ్యాన్స్ కోసమైనా నా ఫ్యాన్స్ కోసం డైరెక్ట్ ఇచ్చేస్తా, కానీ ఇప్పుడు కాదు, టైం తీసుకుంటా. సో ఇదండి, నేను చాలా కష్టపడ్డాను ఒక నేమ్ కోసం. అయితే నేను ఈ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ నేను టిక్ టాక్ చేశాను, కానీ అది బ్యాన్ అయిపోయింది. నేను టిక్ టాక్ స్టార్ట్ చేసడంతో అది బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను వచ్చాను. ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చాను. ఒక 4 సాంగ్స్ చేశాను, కానీ ఏం సాంగ్స్ అనేది కూడా నేను చెప్పట్లేదు. సో మనం ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతాము. మీరు కూడా అతని పింఛన్ పిల్లోని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మనం కూడా ఫ్యూచర్లో తనతో ఫుల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫోక్ మీడియా? మంచిగా అనిపిస్తుంది. నేను చెప్పాలంటే నాకు ఆకలి అవుతుంది. పొద్దు నుంచి అన్నం కూడా తినలేడంట, ఫుడ్ వచ్చింది, ఫుడ్ కోసం వెయిటింగ్ కాబట్టి అక్కడ ఫుడ్ తింటున్నారు కాబట్టి నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి పంపించేద్దాం. ఎక్కువసేపు కూడా లాగద్దు, పంపించేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.